హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మొక్కనుమా మేము వెజిటేరియన్స్ కాబట్టి గోంగూర పచ్చడి చేస్తున్నాను. నేను దానికి ఒక కప్పు ధనియాలండి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక కప్పు నువ్వులు, ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం మెంతులు, ఆ గోంగూరకు సరిపోయేంత ఎండుమిరపకాయలండి. ఇది 400 గ్రామ్స్ అండి గోంగూర. నేను 175 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. అవి 1/1 గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత గోంగూరని కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని తిరగమాత పెట్టుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, హింగు, ఒక ఆనియన్ వేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడే. కొంచెం పసుపు, కొంచెము సాల్ట్ వేయండి. చూడండి, తిరమాతలో కూడా ఎండుమిరపకాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. ఈ మిరపకాయలు మనం అన్నంలో తింటున్నప్పుడు సైడ్ డిష్ లాగా ఆనియన్తో పాటు తింటే చాలా బాగుంటుందండి. దీనికి ముద్దపప్పు, ఆనియన్, కానీ నేను నిన్న ముద్దపప్పు వేయలేదు, అందుకని జస్ట్ ఇలాగే చాలా బాగుంటుంది టేస్ట్.